రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదు అన్నట్టు కొంతమంది మన లైఫ్లో ఇలాంటి వాళ్ళు తగులుకుంటారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ వల్ల మనకు జరిగే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుందన్నమాట. అది మనం గ్రహించకపోతే నిలువునా ముంచేస్తారు. కొంతమందికి ఈ జ్ఞానం ముందుగానే వస్తుంది, అలర్ట్ అవుతారు. మరీ కొంతమంది ఉంటారనమాట, నిలువునా మునిగిన తర్వాతే అర్థమవుతుంది. ఎనీహో అప్పటికన్నా తెలుసుకుంటే చాలన్నమాట. మనం సమాజంలో బతుకుతున్నాం, కానీ కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో జంతు స్వభావం, అది కూడా క్రూరమైన జంతు స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. తోడేళ్ళు, గుంటనక్కలు, మొసళ్ళు ఇలా అన్నమాట. మనల్ని నష్టపరిచేది, నమ్మక ద్రోహం చేసేది మరెవరో కాదు, మన చుట్టూ ఉన్న మన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మనం వాళ్ళని నమ్ముతాం కాబట్టి. వాళ్ళు మాత్రమే మనల్ని మోసం చేయగలుగుతారు. అలా అని మనం బాధపడుతూ కూర్చోకూడదు. కింద పడిన ప్రతిసారి పైకి లేచి వాళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పించాలన్నమాట. అయినా ఎంత చేసినా అలాంటి వాళ్ళు మాత్రం మారుతారా ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.